Hi, I'm Dr. Mansa, Consultant General and Laparoscopic Surgeon, Crest Hospital. Today we'll discuss about gallbladder stones. Gallbladder అనేది లివర్ కింద ఉండే పియర్ షేప్డ్ ఆర్గాన్. దాని మెయిన్ ఫంక్షన్ ఏంటి అని అంటే దట్ ఈస్ అ రిజర్వాయర్ ఆఫ్ ద బైల్. అంటే బైల్ లివర్ నుంచి వచ్చేదాన్ని అది స్టోర్ చేసుకుంటుంది. సో దాని మెయిన్గా బైల్లో మనకి ఏముంటుంది అంటే కొలెస్ట్రాల్, కాల్షియం అండ్ బైల్ సాల్ట్స్. మనకి ఆ బైల్ యూజ్ ఏంటి? So that will excrete the toxins from the liver and also it is useful for the absorption of the nutrients from the intestine. So మనకి ఎప్పుడైనా ఫ్యాటీ ఫుడ్స్ అవి తిన్నప్పుడు మనకి అబ్జార్బ్ అవ్వాలంటే బైల్ అనేది ఇంపార్టెంట్. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే మనకి ఎప్పుడైతే ఈ కొలెస్ట్రాల్, కాల్షియం అండ్ బైల్ సాల్ట్స్ దాని యొక్క ప్రపోర్షన్ లో డిఫరెన్స్ వస్తుందో దాట్ విల్ కాజ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద గాల్ బ్లాడర్ స్టోన్స్, క్రిస్టలైజేషన్ అండ్ స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఫర్ గాల్ బ్లాడర్ స్టోన్స్ వీ హ్యావ్ 4 F's ఏంటి అని అంటే 40 ఫర్టైల్ ఫ్యాటీ ఫీమేల్స్. సో అంటే 40 years అండ్ అబోవ్ వాళ్ళకి దేర్ ఈస్ ఇంక్రీస్డ్ రిస్క్ అండ్ ఫీమేల్స్కి దేర్ ఈస్ హయ్యర్ రిస్క్ డ్యూ టు హార్మోనల్ చేంజెస్ ఎవ్రీథింగ్. అండ్ ఆల్సో ఫర్టైల్ అంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ దానివల్ల హార్మోనల్ చేంజెస్ అండ్ డిఫరెంట్ ఓసీ పిల్స్ అండ్ మెడికేషన్స్ వల్ల దే హ్యావ్ హయ్యర్ రిస్క్. అండ్ ఆల్సో ఫ్యాటీ అంటే హూ ఆర్ ఒబీస్ అండ్ ఓవర్ వెయిట్, they have higher risk for increased cholesterol reserves and also the formation of the gallbladder stones. And who is doing the crash diet అంటే ఒకేసారి ర్యాపిడ్ వెయిట్ లాస్ అయినా కూడా యూ హ్యావ్ ఇంక్రీస్డ్ రిస్క్ టు ఫార్మ్ ద gallbladder stones. సిమ్టమ్స్ ఏంటి? గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చినప్పుడు ఈ రైట్ సైడ్ అప్పర్ అబ్డామెన్ లో పెయిన్ రావడం, తిన్నాక 30 minutes లో పెయిన్ వస్తుంది. అండ్ ఆల్సో కొంతమందికి దట్ విల్ ప్రొలాంగ్ ఫర్ 5 hours 6 hours అలా. అండ్ దే ఆల్సో హ్యావ్ నాజియా, వామిటింగ్. ఏదైనా అక్యూట్ సెటప్ లోనే స్టోన్ ఏదైనా అబ్స్ట్రక్ట్ అయినప్పుడు యూ హ్యావ్ ఫీవర్ ఆల్సో. అండ్ వెన్ ఇట్ హ్యావింగ్ కాంప్లికేషన్స్ మనకి జాండీస్ రావచ్చు. అండ్ ఆల్సో పెయిన్ రేడియేటింగ్ టు బ్యాక్ అనేది వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఫర్ గాల్ బ్లాడర్ స్టోన్స్. సో గాల్ బ్లాడర్ సర్జరీ అందరికీ చేయాలా అంటే అవసరం లేదు. సో చాలా మందికి సైలెంట్ గానే ఉంటాయండి స్టోన్స్. 80-70% మనకి పెయిన్ ఏం కాజ్ చేయవు. లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ ఎవరికి అవసరము అని అంటే ఎవరికైతే సివియర్ పెయిన్ ఉన్నా ఆ పెయిన్ తగ్గట్లేదు, ఈ రైట్ సైడ్ తిన్నాక పెయిన్ వస్తుంది, వామిటింగ్స్ అవుతున్నాయి, లేదా అది బ్యాక్కి రేడియేట్ అవుతుంది అన్న వాళ్ళకి, స్టోన్ అనేది స్లిప్ అయ్యి జాండిస్ వస్తుందో, హూ హ్యావ్ గాల్ స్టోన్ ప్యాంక్రిటైటిస్ వాళ్ళందరికీ సర్జరీ అనేది నీడ్ ఉంటుంది. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ అసిమ్టమాటిక్ we advise for the elective laparoscopic cholecystectomy.